సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ యాజ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం 2016 గ్రూప్ 2 మెయిన్స్ కట్ ఆఫ్ డిస్కస్ చేద్దాం. అండ్ అలానే thumbnailలో చెప్పిన విధంగానే మెయిన్స్ అందరూ ఎందుకు రాయారో విత్ ప్రూఫ్స్తో వీడియో అనేది ముగిస్తాను. వీడియో అనేది కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సర్వీసెస్ మెయిన్స్ నోటిఫికేషన్ 2018. సో హాల్ టికెట్ నెంబర్ 1 చూసుకోండి మీరు ఒకసారి. ఈ పర్సన్కి పేపర్ 1 102.04 వచ్చాయి. అంటే ఇది జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఉండేది కదా మనకి అప్పుడు. ఆ పేపర్ ఇతనికి 102.04 అయితే వచ్చింది. పేపర్ 2 వచ్చేసరికి అంటే ఇండియన్ పాలిటీ అండ్ అలానే ఏపీ హిస్టరీ 121.81 మార్కులు వచ్చాయి. అండ్ అలానే పేపర్ 3లో 105.07 మార్కులు వచ్చాయి. అంటే ఇండియన్ ఎకానమీ అండ్ అలానే ఏపీ ఎకానమీ ఉంటుంది కదా మనకి 150 మార్కులకి. ఆ పేపర్ 3 మనకి ఈ పర్సన్కి ఎంత వచ్చాయి టోటల్గా చూసుకున్నట్టయితే 328.92 అవుట్ ఆఫ్ 450 మార్క్స్కి ఇన్ని మార్క్స్ అయితే రావడం జరిగింది. ఇతనే టాప్ 1 క్యాండిడేట్. ఇక్కడ చూసుకోండి, అవుట్ ఆఫ్ 450కి ఇతనికి ఫస్ట్ వచ్చాయి. అండ్ అలానే సెకండ్ పర్సన్ చూసుకున్నట్టయితే 322.43 మార్కులు అయితే ఉన్నాయి. ఇక్కడ పాయింట్లో ఉండడానికి గల కారణం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కనుక పాయింట్లో మార్క్స్ కూడా కౌంట్ అయితే అవుతాయి. వీళ్ళిద్దరికి మధ్య తేడా దాదాపుగా 6 మార్క్స్ అయితే ఉంది కనుక వీళ్ళిద్దరు ర్యాంక్స్ అనేది ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇలాగా చాలామంది మార్క్స్ అయితే మీరు టాప్లో అయితే చూసుకోవచ్చు. అయితే ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2016 మెయిన్స్లో చాలామంది ఒక పేపర్ రాసిన వాళ్ళు ఉన్నారు. అండ్ అలానే 2 పేపర్స్ రాసి 3వ పేపర్ రాయని వాళ్ళు ఉన్నారు. అలానే 3 పేపర్లు రాసి తక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడ మీకు చూపిస్తాను, ప్రతిదీ ప్రూఫ్తో సహా. ఈ మార్క్స్ మీరు ఖచ్చితంగా పొందాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు నాకు మెసేజ్ చేసిన వెంటనే మీకు ఈ స్క్రీన్ షాట్స్ అయితే మీకు పంపించడం జరుగుతుంది. రిమైనింగ్ మెంబర్స్ మార్క్స్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. 123 మెంబర్ చూద్దాం. ఈ పర్సన్కి పేపర్ 1 అంటే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ 77.55 వచ్చింది. బట్ పేపర్ 2 అయితే చాలా మంచి మార్క్స్ అయితే వచ్చాయి. అందుకే ఇతను పర్సన్ అయితే నేను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇతనికి పేపర్ 2 వచ్చేసరికి అంటే ఇండియన్ పాలిటీ అండ్ ఏపీ 30.54 వచ్చాయి. బట్ ఎకానమీ అనేది మళ్ళీ తగ్గింది, 77.36 వచ్చింది. ఈ విధంగా ఇతనికి అవుట్ ఆఫ్ 450కి 85.45 మార్క్స్ అయితే రావడం జరిగింది. ఇతనికి ఎగ్జిక్యూటివ్ ఆర్ నాన్ ఎగ్జిక్యూటివ్ అనేది బేస్డ్ అపాన్ కేటగిరీని బట్టి డిసైడ్ అవుతుంది. సో అలానే చాలామందికి ఒక డౌట్ అన్నట్టు, ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ అనేది ఎలా డిసైడ్ అవుతుందంటే టాప్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళందరికీ ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ అయితే ఇచ్చుకుంటూ వచ్చేస్తారు ఏపీపీఎస్సీ వాళ్ళు. ఆ తర్వాత మార్క్స్ అయితే ఎక్కడి నుంచి అయితే కామన్గా వస్తున్నాయో లైక్ ఇక్కడ చూసుకుంటే ఒకసారి గమనించండి, 286.38, 286.28, 286.27 ఈ విధంగా మనకి సీక్వెంట్గా వస్తే చూసారు. అంటే మార్క్స్ అనేది పాయింట్ డిఫరెన్స్లో మార్క్స్ అయితే వచ్చాయి కదా ఇక్కడ. వాళ్ళందరికీ ఇక్కడ కేటగిరీ రిజర్వేషన్ అయితే ఉంటుంది. వాళ్ళ యొక్క కేటగిరీ బట్టి అలానే ఏపీపీఎస్సీలో గ్రూప్ 2లో ఉండే పోస్టులు బట్టి ఆ రాష్ట్ర పాయింట్ సంబంధించి పోస్ట్ అనేది డిసైడ్ చేస్తారు. పోస్ట్ అనేది ఎలా డిసైడ్ చేస్తారంటే సపోజ్ జోన్ 1లో ఓపెన్ కేటగిరీ ఒక పోస్ట్ ఉందనుకోండి, ఎస్సీ కేటగిరీ పోస్ట్ కొడితే ఖచ్చితంగా అది ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఇచ్చేస్తారు. మళ్ళీ రిజర్వేషన్లో వెళ్ళి అతనికి పోస్ట్ అయితే ఇవ్వరు. ఇంకా తర్వాత ఎవరికైతే ఇలా సీక్వెంట్గా మార్క్స్ వస్తాయో వాళ్ళకి కేటగిరీ రిజర్వేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది. అదొకటి గమనించండి. చూసుకుని వీళ్ళంతా 2016 మెయిన్స్ మార్క్స్ స్కోర్ చేసిన వ్యక్తులు. 5721 చూడండి. ఇతను పేపర్ 1 అయితే 95.92 మార్క్స్ సాధించాడు. పేపర్ 2లో 58.72 సాధించాడు. బట్ పేపర్ 3 అనేది ఆబ్సెంట్ అయ్యాడు. అంటే ఇండియన్ ఎకానమీ అండ్ అలానే ఏపీ ఎకానమీ పేపర్ ఆబ్సెంట్ అయితే అవ్వాడు. ఇతను టోటల్గా 450 మార్కులకి 154.64 మార్కులు అయితే వచ్చాయి. ఇతనికి ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే రాదు, బట్ అవకాశాలు ఉంటే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే రావచ్చు. ఎందుకంటే పేపర్ 1 మంచి మార్క్స్ అయితే స్కోర్ చేసుకున్నాడు కనుక. కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి కనుక ఈ మార్క్స్ అనేది ఎక్కువగానే చెప్పుకోవచ్చు. ఇదేంటి 95 మార్క్స్ ఎక్కువ మార్క్స్ అంటున్నారు అనుకోకండి. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు ఇలాంటి మార్క్స్ రావడం చాలా అరుదుగా జరుగుతాయి. 5766 నెంబర్ పర్సన్ది. ఇతను పేపర్ 1 అండ్ అలానే పేపర్ 3 ఆబ్సెంట్ అయితే అయ్యాడు. ఓన్లీ ఇండియన్ పాలిటీ అండ్ అలానే ఏపీ హిస్టరీ పేపర్ అనేది అటెండ్ అయ్యాడు. 90.27 మార్క్స్ అయితే వచ్చాయి. 2 పేపర్లు ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా మెరిట్ లిస్ట్లో అయితే ఉండరు. ఎందుకంటే ఒక్క పేపర్తో జాబ్ రావడం అనేది ఏపీపీఎస్సీలో అనేది అసాధ్యం. ఎందుకంటే మన ముందు చాలామంది మెరిట్ స్టూడెంట్స్ అయితే ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళంతా ఆణిముత్యాల కింద చెప్పుకోవచ్చు. పైన చెప్పిన విధంగా మంచి మంచి మార్క్స్ అయితే స్కోర్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రిపరేషన్ అనేది దీర్ఘకాలికంగా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 5795 నుంచి 3 పేపర్లు ఆబ్సెంట్ అయిన వాళ్ళు వీళ్ళంతా. అంటే 5795 నుంచి అప్ టు 6207 వరకు అన్ని పేపర్లు ఆల్మోస్ట్ అయితే ఆబ్సెంట్ అయితే అయ్యారు. బట్ ఇక్కడ 6206 పర్సన్ అనే 2 పేపర్లు అయితే రాశాడు. ఇది ఒకటి గమనించండి. 2023 డిసెంబర్లో మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. అందులో కూడా మీకు
విత్ ప్రూఫ్స్తో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మీకు మెయిన్స్ అందరూ ఎందుకు రాయాలో కూడా మీకు క్లారిఫై అయితే వచ్చేస్తుంది. ఇది ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 2 సంబంధించిన అఫీషియల్ అప్డేట్. మనకి డిసెంబర్ 7న నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మెయిన్స్ అనేది 28th జూలై నుంచి అయితే జరుగుతుందని చెప్తున్నారు. అలానే ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అయితే మనకి ప్రిలిమ్స్లో జరిగింది 25వ తారీఖున. ఇక్కడ క్లియర్గా 10వ తారీఖు మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఏపీపీఎస్సీ నుంచి రావడం జరిగింది. ఇక మార్క్స్ విషయం ఒకసారి చూద్దాం. అండ్ అలానే ఏపీఎస్సీ గ్రూప్ 2 2024 అటెండెన్స్ రిపోర్ట్ కూడా చూపిస్తాను మీకు. ప్రిలిమ్స్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసిన వ్యక్తి కాబట్టి ఇతను హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అన్నీ నేను చూపించలేను, ఎందుకంటే మొత్తం 428 పేజీలు అయితే ఉన్నాయి. అన్నీ చూపించుకుంటూ పోతే వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. సో అటెండెన్స్ రిపోర్ట్ ఒకసారి చూపిస్తాను చూడండి. 24 జిల్లాలో మనకి ఎగ్జామ్స్ అయితే జరగడం జరిగింది. అయితే ఈ యొక్క గ్రూప్ 2కి 4,83,525 మంది అప్లై చేయగా అందులో 4,63,517 మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళ సంఖ్య ఎంత అంటే 95.86%. అయితే ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఎగ్జామ్కి అయితే రాలేదు. ఎంతమంది వచ్చారంటే 4,04,037 మంది అయితే పరీక్షకి అయితే హాజరవడం జరిగింది. అదే మన పర్సంటేజ్ లెక్కలో చూసుకుంటే 87.17 మంది అయితే మనం ప్రిలిమ్స్ అయితే రాయడం జరిగింది. సో ఈ అప్డేట్ అనేది మనకి ఫిబ్రవరి 25 ఎగ్జామ్ అయితే జరిగింది కనుక అవాళ మనకి ఏపీపీఎస్సీ అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది ఎగ్జామ్కి వచ్చారనేది అవాళ మనకి తెలిసిపోతుంది. ఈ గ్రూప్ 2 4,04,000 మంది రాసినా కూడా కేవలం ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి 1:100 నిష్పత్తిలో 92,000 మంది పైచిలుక క్వాలిఫై అవ్వడం జరిగింది. నేను ఎగ్జామ్షన్ వాల్యూ అయితే ఇస్తున్నాను, ఎగ్జాక్ట్ వాల్యూ అయితే చెప్పట్లేదు. 92,750 సంథింగ్ ఎంతమంది సెలెక్ట్ అయితే అవ్వరు. సో ఇది ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి అయిన వాళ్ళు. ఈ విధంగా మీరు ఒకసారి గమనించినట్టయితే మెయిన్స్లో చాలామంది ప్రిపరేషన్ అనేది ఇన్ఫ్యాక్ట్ కంప్లీట్ అయితే అవ్వదు. చాలామంది అయితే ప్రిలిమ్స్ అయిన తర్వాత చూసుకుందాం అనే దృష్టిలో అయితే చాలామంది ఉంటారు కనుక చాలామందికి రివిజన్స్ అయితే కంప్లీట్ అవ్వు. అండ్ అలానే చాలామంది టెస్ట్ సిరీస్ అయితే రాలేరు. సో మన ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో టెస్ట్ సిరీస్ అనేది మెయిన్ కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ నెగిటివ్ మార్కింగ్ హ్యాండ్లింగ్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం నెగిటివ్స్ ఎంత ఎక్కువ పెడితే అంత జాబ్కి వెనుకబడిపోతాము, అదొకటి గమనించాలి ఇప్పుడు. కనుక మనకి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఇంత ఫిల్టరేషన్ జరిగినప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో గమనించినట్టయితే కేవలం ఒక పోస్ట్కి 1:10 నిష్పత్తి మాత్రమే ఉంటారు. అంటే ఒక పోస్ట్కి కేవలం 10 మందే పోటీ పడవచ్చు. వాళ్ళకి మాత్రం జాబ్స్ అనేవి వస్తాయి. అంటే వాళ్ళకి మాత్రం వస్తాయని ఎందుకంటున్నానంటే వాళ్ళు ఎప్పటి నుంచి దీర్ఘకాలిక ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తారు కనుక వాళ్ళకి చాలా అవైలబుల్గా సబ్జెక్ట్ అనేది వస్తుంది. కనుక ఇప్పుడున్న పేపర్ ప్యాటర్న్ లైక్ స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ అండ్ అలానే మ్యాథ్స్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అయితే ఆ రీతిలో వాళ్ళు మాత్రమే పెట్టగలరు. రీసెంట్గా ఎవరైతే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారో దానికి వదిలేద్దాంలో మళ్ళీ ట్రై చేద్దాంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుకోవడానికి టైం ఉంటుంది. ఈ విధంగా సాకులు అయితే చెప్పుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ మీరు మీ యొక్క అంతరాత్మను కూడా అలాగ ఒకసారి పరీక్షించుకోండి. నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాలని కాదు, బట్ ఒక యాస్పిరెంట్గా ప్రతి ఒక్కరికి అది అనిపిస్తుంది. ఎందుకంటే గ్రూప్ 2 సిలబస్ అనేది సముద్రం లాంటిది, ఎంత చదివినా కూడా ఎక్కడ వదిలేసినట్టు ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం మెరిట్ మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సిన లేదు. 100% మార్క్స్కి 75% మార్క్స్ తెచ్చుకుంటే ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ పోస్ట్ టాప్ ప్రయారిటీ అయితే మనకి ఇస్తారు. ఖచ్చితంగా మనకి ర్యాంకు పొందే అవకాశం ఉంది. సో ఇది ఏపీపీఎస్సీ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇది కేవలం మిమ్మల్ని గైడ్ చేద్దామని ఉద్దేశంతోనే తప్ప మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాలని కాదని మళ్ళీ చెప్తున్నాను. ప్రీవియస్గా ఎన్ని మార్క్స్ వచ్చాయో దాని మీద ఒక క్లారిటీ తీసుకురావడం కోసం కూడా ఈ వీడియో అనేది ఇలాగ మీకు 2 విధాలుగా ఉపయోగపడుతుందని వీడియో అనేది చేశాను. సో మీకు మరిన్ని డౌట్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే చాలామంది ఏపీపీఎస్సీ ఇటీవల డిఈఓ ఎగ్జామ్ రాశారు, వాటి తాలూకు నేను కట్ ఆఫ్ వీడియో అయితే చేయడం జరిగింది. వీడియో మిస్ అయితే మన ఛానల్లో రీసెంట్ అప్డేట్స్లో మీరు అయితే చూసుకోవచ్చు. ఈ యొక్క వీడియో అనేది ప్రతి ఒక్క గ్రూప్ 2 ఆస్పిరెంట్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే నా నుంచి మీ నుంచి అందించినట్టయితే ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.